వర్త్ వాచ్ నువ్వు పెట్టిన 250 రూపాయల టికెట్కి న్యాయం చేసేస్తాడన్న. సినిమాలో కంటెంట్ ఉంటే ప్రమోషన్స్ అవసరం లేదు అన్న. సినిమా పేరు డాకు మహారాజ్ అని పెట్టినందుకు ఫీల్ అవుతున్నా. దగడు మహారాజ్ అని పెట్టేది ఉన్నా. డాకు మహారాజ్ టైటిల్ ఏంటన్నా? బ్రో డాకు మహారాజ్ ఎలా ఉంది అన్న? ఒరిజినల్ డాకు నా లైఫ్లో ఇప్పటిదాకా చూడలే. థియేటర్లో మా బాలయ్య బాబుని మాత్రమే చూశాను నేను. మామూలుగా లేడు మా బాలయ్య బాబు. పిచ్చెక్కిచ్చేసిండు థియేటర్. అన్న తమనన్నా నీకు దండం పెడతానా, మ్యూజిక్ ఏందన్నా, శివతాండవం అఖండలో చూపించినావు. తర్వాత మా బాలయ్య బాబుకి అన్న, మా బాలయ్య బాబు కోసమే పుట్టినావన్న. మామూలుగా కాదు, సీట్లలో కూర్చోరన్నా. 5 ఏళ్ళ పాప నుంచి 70 ఏళ్ళ ముసలాడు వరకు థియేటర్లో ఎవడు కూర్చోడు. ఒక ఎపిసోడ్ ఉంటుందన్న, ఆర్స్ సీను. వర్త్ వాచ్ నువ్వు పెట్టిన 250 రూపాయల టికెట్కి న్యాయం చేసేస్తాడన్న. అస్సలు చెప్పొద్దన్నా. నీకు ఒక రివ్యూలు ఉంటుంది పాప గురించి, పాప మీద సినిమా. అస్సలు సీన్స్ ఉంటాయి కొన్ని, బాలయ్య బాబు కంటెతడి పెట్టి కళ్ళు చెప్పొద్దని. ఇంకా సంక్రాంతి విన్నర్ అనుకోవచ్చా? సంక్రాంతి విన్నర్ ఏంటి, జై బాలయ్య అంతే. ఇంకోటి మాట అనేది ఇప్పుడు సంక్రాంతికి వినిపించొద్దు. ఓన్లీ ఈస్ట్ వెస్ట్ మా బాలయ్య బాబు బెస్ట్. ఆల్వేస్ బాలయ్య బాబు తోప్కే తోప్. మా బాలయ్య బాబు తోప్. బాబీ డైరెక్షన్ ఎలా అన్న? బాబీ డైరెక్షన్ అంటే వాల్తేరు వీరయ్య తోటి పోల్చుకుంటే దీనికి చాలా అప్డేటెడ్ అన్న, కెమెరా వర్క్ నుంచి. కానీ అడవిలో సీన్ ఉంటుంది అన్న, ఒక ఫైట్ సీను, గూస్ బంప్స్ అన్న. చెప్పుడు తక్కువ థియేటర్లో చూద్దాం. ఇంకా సాంగ్ ఉంటుంది అన్న, సాంగ్ అయితే మామూలుగా చెప్పొద్దు. బాలయ్య బాబు స్టెప్పులు అంటే బాలయ్య బాబు అంటే స్టెప్పులు అన్న. ఏది ఉన్నా ఈ వయసులో కూడా మా బాలయ్య బాబు అలా ఉన్నాడంటే మా ఫ్యాన్స్ కారణమే. ఒకటే స్లోగన్, జై బాలయ్య. బ్రో డాకు మహారాజ్ ఎలా ఉంది అన్న? సినిమా పేరు డాకు మహారాజ్ అని పెట్టినందుకు ఫీల్ అవుతున్నా. దగడు మహారాజ్ అని పెట్టేది ఉన్నా. ఏందన్న యాక్టింగ్ ఏంది, అదేంది? అరే వయసు అయిపోతున్న కొద్ది ఒక్కొక్కరికి ముసలితనం వచ్చి మూల పడుతుంటారు. అరే ఈయనకేందన్న ఊపు వస్తుంది, లేస్తూ ఉన్నాడు. అరే ఒక్కొక్క సీన్ లేదన్న. ఆ హీరోనితో రొమాన్స్ ఏంది, ఆ హీరోనితో డ్యాన్స్ ఏంది, ఆ స్టెప్పులు ఏంది, యాక్టింగ్ ఏంది, ఆ పవర్ఫుల్ డైలాగ్ లేదన్న. దగడు లేపిండ దగడు మా బాలయ్య దగడు. ఆ పాటలకి ఆ దానికి ఆ దగడు లేపుతుంటే సీట్లు మొత్తం చినిగిపోయిన చొక్కాలు అందరూ ఒక్కొక్కరు చింపేసుకున్నారన్న. ఈ ఏజ్లో కూడా యాక్టింగ్ కానీ ఆ సినిమా కానీ అబ్బా ఒక రేంజ్లో అవుతుందన్న. మళ్ళీ రిపీట్గా మళ్ళీ ఇట్టు కొట్టేసి మన డాకు మహారాజ్తోనైతే మంచి మెసేజ్ ఉంది, మంచి స్టోరీతోని మళ్ళీ మన ముందుకు వచ్చిండు. నేను ఇంకో చాలామంది సినిమాకు ముందు ప్రమోషన్లు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. సినిమాలో కంటెంట్ ఉంటే ప్రమోషన్స్ అవసరం లేదు. ఈ సినిమాలో కంటెంట్ ఉంది. ఈ సంక్రాంతికి రికార్డులు దున్నుకు పోయేటోడే మన బాలయ్య, దగడు బాలయ్య. సినిమా పేరు కొంచెం చేంజ్ చేసేసారు, దగడు మహారాజ్ అని పెట్టుకోరు అంతే. బ్రో డాకు మహారాజ్ ఎలా ఉంది? డాకు మహారాజ్ టైటిల్ ఏంటన్నా? బట్ నాకు కూడా డౌట్ వచ్చింది, ఈ టైటిల్కి జస్టిఫికేషన్ ఏంటని నేను సెర్చ్ చేస్తే ప్రజలు ఉంటారు, రాజ్యం ఉండదు. కానీ ఒక రకంగా చూస్తే పాప సెంటిమెంట్ బాలయ్యకి బాగా కలిసి వచ్చింది అనుకోవచ్చు అన్న. సీక్వెల్ చూస్తుంటే ఒకసారి నాకు విక్రమార్కులాగా అనిపించింది. ఈ డాకు మహారాజ్ డ్యూయల్ రోల్ అయితే కనుక బాలయ్య ఫ్యాన్స్తో పాటు అందరికీ దిబిడే అన్న. అంటే సాంగ్ కూడా ఉంది, దబిడి దిగిడి. మన శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్, తమన్ గారి మ్యూజిక్ ఆసమ్ అని చెప్పచ్చు. డ్యూయల్ రోల్ బాలయ్యని ఎందుకు పెడతారనేది ఈ క్యారెక్టర్ల ప్రకారంగా నాకు చాలా నచ్చిందన్న. అసలు మన బాబీ గారి డైరెక్షన్ అయితే చెప్పక్కర్లేదు. ఇంకా అన్ని ఎలిమెంట్స్ ఎక్కడ బోర్ అనిపించలేదు. ఒక సీతారాం క్యారెక్టర్లో కూడా చాలా ఇన్నోసెంట్గా, వయసు పెరిగే కొద్దీ అలుపు వస్తుంది. కానీ మన బాలయ్య బాబుకి ఊపు అనేది సినిమాలలో జోష్ అనేది బాగుంది, చాలా బాగుందన్న సినిమా.